కేంద్రం నిర్ణయించింది. ఢిల్లీ పేలుళ్ల ఘటన హేయమైన చర్యగా కేంద్ర కేబినెట్ అభిప్రాయపడింది. ఢిల్లీ పేలుళ్లు ఉగ్రవాద దాడినని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని, సూత్రధారులను కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోడీ వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర కేబినెట్ ఉన్నత స్థాయి సమావేశంలో దర్యాప్తు తీరు, భద్రతా చర్యలు, ఆయా సంస్థల సమన్వయంపై కూలంకషంగా చర్చించింది. టెర్రరిజంపై పోరు కొనసాగించాలని నిర్ణయించింది. ఉగ్రవాదులను చట్టం ముందు నిలబడతామని స్పష్టం చేసింది. పేలుడుకు పాల్పడిన ఉగ్రమూకలను, వారికి మద్దతిస్తున్న వారిని, స్పాన్సర్స్కు తగిన బుద్ధి చెప్పాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. Unequivocally condemns this dastardly and cowardly act that has led to the loss of innocent lives. The cabinet reiterates India's unwavering commitment to a policy of zero tolerance towards terrorism in all its forms and manifestations. ఢిల్లీ పేలుళ్లపై కేబినెట్ సంతాపం ప్రకటించింది. 2 నిమిషాలు మౌనం పాటించింది. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది. మరోవైపు భూటాన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి వెళ్లారు. పేలుడులో గాయపడిన వారిని పరామర్శించారు. వైద్యులు, అధికారులు ఆయనకు పరిస్థితిని వివరించారు.